ఏడాది తర్వాత గులాబీ దళపతి మౌనం వీడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. ఇన్నాళ్లు మౌనంగా అన్ని చూస్తున్నట్లుగా చెప్పారు. ఇక బయటకు రావాల్సిన అవసరం పడిందన్నారు. వచ్చే నెలలోనే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. తాను కొడితే మామూలుగా ఉండదని పార్టీ నేతల చప్పట్ల మధ్య చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత కేసీఆర్ నోరు విప్పటానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా బయలుదేరి శుక్రవారం ఎర్రవల్లికి చేరుకున్నారు. తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ పాదయాత్రగా వచ్చిన నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ మౌనం వీడి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. ఇంతకాలం మౌనంగా గంభీరంగా చూస్తున్నానని, ఇక బయటకు వస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బయటకు రావడం మానేశారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ కు వచ్చే పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కావడం మినహా బయటి కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ, ప్రజా ఉద్యమాలన్నీ కేటీఆర్, హరీష్ రావు, కవిత పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ బయటకు రాకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇన్నాళ్ల తరువాత మౌనం వీడి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతానని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని, మన ప్రభుత్వంలో ఏటా ఆదాయం పెరిగితే కాంగ్రెస్ వచ్చాక ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతోందని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చేది మన ప్రభుత్వమే అని కేసీఆర్ చెప్పారు. ఏడాది 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15 వేల కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలే కష్టమై దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ముంచేసిందని, పాలనా వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. రైతు బంధుకి రామ్, దళిత బంధుకు జై భీం చెబుతారని ఆనాడే చెప్పానని, ప్రజలకు మబ్బులు తొలగిపోయి బయటకు వస్తున్నారని అన్నారు.